హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి. ఇలాంటి ర్యాలీలు ఎన్ని చేసినా కూడా ఇది ఆపలేకపోతున్నాం. ర్యాలీలు ఎన్ని చేసినా కూడా వీటిని ఆపలేకపోతున్నాం. ఎట్లా? ఇవాళ హిందువులంతా ఏకమవుతున్నారు. రాను రాను హిందువులలో ఐకమత్యం పెరుగుతుంది. హిందువులలో ఐకమత్యం పెరిగినాక ఏ శక్తి హిందువులను ఆపలేరు. హిందువుల దాడిని తీవ్రంగా పరిగణిస్తూ ఖండిస్తున్నాం. ఎవరన్నా హిందువులపై దాడి చేస్తే ఉపేక్షించే పరిస్థితి ఉండదని చెప్తున్నాం. ఇంకోటి అంటే అసదుద్దీన్ ఓవైసీ లాంటి వాళ్ళు పార్లమెంట్ సాక్షిగా జై పాలస్తీనా అన్న మాటని అంటే ఇప్పటి వరకు కూడా ఆయనకి ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదు ఆయన మీద. మరి వీటిని ఓవైసీ ఏ రక్తం వాళ్ళది? ఓవైసీ ఏ రక్తం? బంగ్లాదేశ్ లో హిందువులపై దాడి చేసిన రక్తమే ఓవైసీ రక్తం. వాడు మనకి సపోర్ట్ చేస్తాడని ఎట్లిస్తాం? ఇవాళ ప్రజలు గ్రహించాలి, హిందువులందరూ గ్రహించాలి ఎవరు కోటేయాలో ఎవరు కోటేయాలి. నిన్న జరిగిన బంగ్లాదేశ్ ఘటన హైదరాబాద్, ఇండియాలో కూడా భారతదేశంలో కూడా జరగదని గ్యారెంటీ. హిందువులంతా ఆలోచించి ఏకమై మనం ప్రతిఘటించాల్సిన పరిస్థితి. అంటే పార్టీ పరంగా కూడా కొంత చూడొచ్చు అన్నది. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇక్కడ దీని గురించి పెద్దగా మాట్లాడిన పరిస్థితి కూడా. వీళ్ళు సెక్యులర్ ముసుగులో ఉన్న ఉగ్రవాదులంతా. వీళ్ళకి ఎంతసేపు హిందువులపై చిన్న చూపు. హిందువులు ఆలోచించుకోవాలి, ఓటేసి హిందువులందరూ కూడా ఆలోచించుకోవాలి. ఎవరు హిందుత్వాన్ని కాపాడుతారో వారికే ఓటు. నెక్స్ట్ కార్యాచరణ ఎలా ఉండబోతుందన్న? నెక్స్ట్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? అన్ని సంఘటనలు, అన్ని సంస్థలని, హిందూ సంస్థలను ఏకం చేస్తూ మేము ఒక ప్రణాళిక రూపొందిస్తాం.